రేచర్ల రాజులు నిర్మించిన ఈ శివాలయాలలో మరొక ప్రత్యేకత ఉంది. దాదాపు అంటే ఈ పిల్లలమర్రి గ్రామానికి సంబంధించి అన్ని శివాలయాలే, వీటన్నిటికీ కూడా దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇందులో ప్రాముఖ్యంగా త్రికుటేశ్వర ఆలయం అంటాం. ఈ త్రికుటేశ్వర ఆలయంలో 3 శివలింగాలు ఉంటాయి, అది కూడా 3 వైపులా ఉంటాయి. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది ఏంటంటే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇక్కడ ఉన్న నంది ఎక్కడి నుంచి చూసినా అంటే 3 భాగాల నుంచి ఎక్కడ నుంచి చూసినా అది మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 శివాలయాలు ఏవైతే ఉన్నాయో త్రికుటేశ్వర ఆలయంలో 3 శివాలయాలు ఉంటాయి. వీటికి సంబంధించి ఒకటే నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంటది. సో ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించి ఈ త్రికుటేశ్వర ఆలయం సంబంధించి ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయి, ఇక్కడ ఏమేం వింతలు విశేషాలు దాగి ఉన్నాయి, ఒకసారి మనం ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈ త్రికుటేశ్వర ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ నందికున్న ప్రత్యేకత ఏంటి, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఏమేం విశేషాలు దాగి? శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనం శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయాన్ని చూసాం. దాని పక్కగానే మనకు త్రికూటేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయంలో సాధారణంగా మనకి ఎక్కడైనా సరే త్రికూటేశ్వర స్వామి ఆలయం అనగానే మనకి ఎక్కడైనా కాశీలో అయినా కానీ శ్రీశైలంలో అయినా ఎక్కడైనా శివలింగానికి ప్రాణమట్టం ఉత్తరం వైపు ఉంటుంది, అంటే మనకు ఉత్తర చండీశ్వరాయ నమః అని చెప్పి. కానీ ఈ యొక్క త్రికూటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే మనకి 2 శివలింగాలు ఆ తూర్పు వైపుగా ఉంటాయి. అంటే మనం శివలింగం మీద ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా సరే అది తూర్పు వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. తదనంతరం ఇక్కడ 3 శివలింగాలు ఉండడం వల్ల ఇక్కడ ఒక్క చోట అంటే పిల్లలమరి గ్రామం మొత్తంలో మనకు ఒక్క చోట మాత్రమే నందీశ్వరుడు ఉంటుందన్నమాట. ఆ నందీశ్వరుడు ఈ యొక్క 3 శివలింగాల్ని చూస్తూ ఉంటారనమాట. మనకు సాధారణంగా ఎక్కడైనా శివలింగం ఉన్నప్పుడు ఆ నందీశ్వరుడు ముఖం శివలింగం వైపు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ నందీశ్వరుడు యొక్క ముఖం కొంచెం క్రాస్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక కన్నుతోని 2 శివలింగాల్ని చూస్తూ ఉంటారు స్వామివారు, రెండవ కన్నుతోని 3వ శివలింగాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని 3 డైమెన్షన్ అంటారు. అంటే మనం ఈ 3 శివలింగాల దగ్గరికి ఎటువైపు వెళ్ళి నించున్నా సరే నంది మన వైపు చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క త్రికూటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం మీరు స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి భక్తులు స్వామివారిని తాకి అభిషేకం చేసుకునేటువంటి సదుపాయం కూడా ఇక్కడ మనకి కలుగుతుంది. కేవలం మహాదేవనామేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ప్రధాన అర్చకులుగా మేము అభిషేకం చేస్తూ ఉంటాము. మిగతా వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శనం చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు అభిషేకం చేసుకోవటానికి, తదనంతరం మీరు అభిషేకం జరిగేటప్పుడు చూడడానికి 2 విధాలుగా కూడా మనకి ఈ ఆలయంలో అవకాశం ఉందన్నమాట. ఇక్కడ దేవాలయం చాలా మంచి దేవాలయం. ఇక్కడ ఉన్న అర్చకులు కూడా చాలా మంచి వారు. ఇక్కడ మొత్తం పిల్లలమార్లో చాలా మంచి గుళ్ళు ఉన్నాయి ఈ పిల్లలమార్లో. కానీ ప్రభుత్వం ఆ గుళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కొంచెం ప్రభుత్వం కూడా పట్టించుకుంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మేము కూడా చాలా అభివృద్ధి పొందుతాం. మాకు ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ సౌకర్యం కానీ ఇంకా ఏమీ డెవలప్ కాలేదు. చాలా వరకు కూడా ఇంకా డెవలప్ కావాలి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి. ఇక్కడ దేవాలయం చాలా 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 మంచి దేవాలయాలు. ఇక్కడ ఎక్కడ నుంచైనా ఏ జిల్లాల నుంచి అయినా ఇంకా ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. మంచి దేవాలయం, అన్ని మంచిగా మాకు జరగాలి. ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకోవాలి మమ్మల్ని. సో ఇది అంటే ఈ పిల్లలమర్రి గ్రామంలో ఎరకేశ్వర స్వామి దేవాలయం, అట్ ద సేమ్ టైం నామేశ్వర స్వామి దేవాలయం, త్రికుటేశ్వర స్వామి దేవాలయం, ఇన్ని దేవాలయాలున్న ఈ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఇది. అంటే దీనికి కేవలం మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్లుగా ఒక విగ్రహమే కాదు, ఇక్కడ ఉన్న కళా నైపుణ్యం కావచ్చు, ఇక్కడున్న సంపద కావచ్చు, ఇది చరిత్రకు ఒక సంపదగా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ కమిటీ, ఈ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఏంటంటే కేవలం వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దితే ఈ ఆలయాలే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. ఇక్కడున్న ప్రజలు కూడా కొంత ఆర్థికంగా బలోపేతం అవుతారు, వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది అని వేడుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, పాలకులు, ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం పిల్లలమర్రి గ్రామానికి సంబంధించి చూడొచ్చు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, పిల్లలమర్రి నుంచి.